వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా అలాగే క్యారెట్ తర్వాత బ్లాక్ ఆలివ్స్తో ఒక బటర్ఫ్లై షేప్లో చేస్తున్నాను నేను. కొంచెం ఒక బేబీ బటర్ఫ్లై అనుకోవచ్చు. ఓకే, సో ఇది ఇక్కడ హెడ్ లాగా పెడుతున్నాం. దీన్ని లైన్స్ వేస్తున్నాను. సో దట్ ఏంటంటే మరీ ప్లెయిన్గా రాకుండా మనకు కొంచెం డిజైన్గా రావడానికి. ఓకే, సో కొంచెం దగ్గరగా వేసుకుంటే డిజైన్ బాగా కనిపిస్తుంది. సో ఇలా స్లైసెస్ లాగా కొంచెం పీస్ ఇలా కట్ చేస్తున్నాం, అక్కడ కరెక్ట్గా కూర్చుంటుంది. ఓకే, సో ఇది బాడీలా తీసుకుంటున్నాం. వింగ్స్ వచ్చేసి సో వింగ్స్ సైడ్లో నెక్స్ట్ క్యారెట్ వచ్చేసి ఓకే, సో దీన్ని రౌండ్ సర్కిల్స్లా కట్ చేస్తున్నాం. సో ఇలా కార్నర్స్లో నెక్స్ట్ ఐస్ వచ్చేసి ఆలివ్స్ పెడుతున్నాను. సో కొంచెం డార్క్ కలర్లో ఉంటే బాగుంటుంది. బ్లాక్ గ్రేప్స్ అయినా పెట్టవచ్చు, లేకుంటే బ్రింజాల్, బ్లాక్ బ్రింజాల్ పర్పుల్ కలర్లో ఉంటుంది కదా, దాన్నైనా ఇలా మనం చిన్న సర్కిల్గా కట్ చేసి పెట్టేసేయచ్చు. స్మైల్ ఇలా చూస్తున్నాం.
నెక్స్ట్ ఏవైతే మనం ఇలా లైన్స్ తీసుకున్నామో వీటిలోంచి యాంటీనాలా కట్ చేసేసి సో ఇక్కడ కూడా చిన్న సర్కిల్స్ కట్ చేసి పెట్టేసుకుంటాం. మనకు స్మైలీగా ఉండే బేబీ బటర్ఫ్లై రెడీ అయిపోతుంది. చూసారు కదా, జస్ట్ స్లైసెస్లా కట్ చేసి దీన్ని మనం పిల్లలకి సలాడ్లా వేయాలనుకున్నప్పుడు కూడా ఇలా కట్ చేసి పైనుంచి కొంచెం సీజనింగ్ అంటే సాల్ట్, పెప్పర్, కొంచెం నిమ్మరసం లేదా వెనిగర్ వేసేసి ఇచ్చేస్తే సలాడ్ ముక్కలాగా హ్యాపీగా తినేసేయచ్చు. ఓకే, సో వెంటనే మీరు కూడా ట్రై చేసేసేయండి. మీ పిల్లల్ని హ్యాపీగా ఫీల్ అయ్యేట్టుగా చేయండి. ఓకే.